ఈవినింగ్ ఈరోజు మన హైదరాబాద్ సిపి శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ గారు గణేష్ ఫెస్టివల్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 27వ తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. గణేష్ పండాల ఆర్గనైజర్ అందరూ కూడా ఈ ఇంటిమేషన్ ఫామ్స్ని ఫిలప్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. సెక్టర్ వైజ్ వాళ్ళ కాలనీ వైజ్గా పీసీలను కూడా అలాట్ చేశాము. అలాగే సైలెంట్ మేము కూడా అందుబాటులో ఉంటాము. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు వగైరా పోలీస్ స్టేషన్లో డిస్ప్లేలో పెట్టడం జరిగింది సెక్టర్ వైజ్గా. ఈ ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్ ఫామ్ నింపడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మేము ఇమీడియట్గా అసిస్ట్ చేస్తాము. అక్కడికే వెళ్ళి ఫిలప్ చేసుకోవడం వాళ్ళు కూడా చేసుకోవచ్చు సైట్లో, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మేము ఇక్కడ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకొని నమోదు చేయడం జరుగుతుంది. ఈ పండాల ఆర్గనైజర్లు ఈ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నారో ఆ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అయితే ల్యాండ్ ఓనర్ యొక్క నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చాలాన్ పే చేయడం, ఇంటి నుంచి తీసుకుంటే పర్లేదు, లేదా పబ్లిక్ కరెంట్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చాలాన్ పే చేయడము. అలాగే ఈ ఓన్లీ బాక్స్ టైప్ స్పీకర్ని అలో చేస్తాము, దానికి చాలాన్ పే చేయాలి. అలాగే వాళ్ళ వివరాలు కూడా ఎక్కడి నుంచి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఆ స్పీకర్లు వగైరా, ఓన్ ఉంటే పర్లేదు, అవి కూడా మాకు సబ్మిట్ చేయాల్సిందిగా మనవి. ఇండ్లలో పెట్టుకునే గణేష్లకు ఇంటిమేషన్ ఫామ్ అవసరం లేదు. ఏదైతే పబ్లిక్ ప్లేస్లో ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నాయి, అపార్ట్మెంట్లలో, సెల్లార్లలో పెద్ద గణేషులు పెడితే అవి కమ్యూనిటీ హాల్లో పెట్టాయి, ఎనీ ఫంక్షన్ హాల్లో పెట్టాయి, వాటికి మాత్రమే మాకు ఇంటిమేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము ఆ ఫోర్స్ని మేము ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాము, దానికి సంబంధించిన అరేంజ్మెంట్లు ఏర్పాటు చేసుకోగలుగుతాము. ఈ సంవత్సరము సెప్టెంబర్ 7 నుంచి 17 సెప్టెంబర్ వరకు గణేష్ చతుర్థి జరుపుకుంటున్నారు. ఆ డేట్లు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ చెప్పడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు చెత్నాక పిఎస్ లిమిట్స్లో ఈ పండాల ఆర్గనైజర్లతోటి శివపార్వతి ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళ పండాలని ఏర్పాటు చేసుకోవడము, ఏర్పాటు చేసుకునే పండాల్సి ఉన్నాయి. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం స్ట్రెంగ్తన్గా టార్పాలిన్ తోటి, అలాగే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పండాలని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే సీనియర్ ఆఫీసర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది.